తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ములుగు ఆధ్వర్యంలో డేటా ప్రో సంస్థ ట్రైనింగ్ పార్ట్నర్గా ములుగు జిల్లా జగ్గన్నపేటలోని మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారం జిల్లాలోని జగ్గన్నపేట గ్రామంలో ఈ శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జిల్లా సంక్షేమ అధికారి శిరీష అధ్యక్షతన నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర ఐఏఎస్ గారితో కలిసి రిబ్బన్ కత్తిరించి ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో మహిళలు ఆర్థిక స్వావలంబనతో ఎదిగేలా చేయడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తోందని, అందులో భాగంగానే వివిధ రంగాల్లో మహిళలను విశేషమైన ప్రోత్సాహం అందించడం జరుగుతుందని, గ్రామీణ స్థాయిలో ఉన్న మహిళలను చిరు వ్యాపారులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే మహిళలకు ఈ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రామకృష్ణ, మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. 175 మందికి శిక్షణ అంటే 175 మందికి ఒక ఉపాధి కల్పించినటువంటి వాళ్ళమైతే దయచేసి ఒక పని నేర్చుకుంటే తప్పు లేదు. అవసరమైతే మనది మనం కుట్టుకోవచ్చు, మన ఇంటి పక్క వాళ్ళే కుట్టవచ్చు, లేదా ఇట్లా హాస్టల్ నుంచి వచ్చే బట్ట కుట్టవచ్చు, లేదా ప్రైవేట్ స్కూల్లో యూనిఫామ్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ కుట్టించుకోవచ్చు. ఎన్నో ఒక పని నేర్చుకొని ఉంటే మరి ఎన్నో అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు ఇల్లు కూడా మరి రేపు అందరికీ పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అందరూ మొదలు పెట్టుకోండి. బిల్లులు కూడా లేటుగా కాకుండా ఇప్పటికీ జిల్లాలో మనం ఒక 118 మందికి ఫస్ట్ చాలా ఒక 2 నెలల కిందనే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇస్తే 115 మంది డబ్బులు పడ్డాయి. వాళ్ళు ఎంత లెవెల్ లేకుంటే అంత పడుతుంటాయి. అది కూడా ఇబ్బంది ఉండదు. ఎవరిదన్నా ఒకవేళ మిస్ అయి ఉంటే మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఒక సర్వే చేసి వాళ్ళే కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా మహిళా సంఘాల వాళ్ళు కూడా మీరందరూ దయచేసి మహిళా సంఘంలో లేకుంటే ప్రతి ఒక్కరు కూడా మహిళా సంఘంలో చేరండి. మహిళా సంఘంలో ఉన్న వాళ్లకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం, అవునా కాదా? వడ్డీ లేదు. ఆ వడ్డీ మీరు ఎక్కడైనా ఒకవేళ బ్యాంకులో కట్టుకున్నా మళ్ళీ గవర్నమెంట్ మీకు చెక్కులు ఇచ్చి మీ డబ్బులు మీకు ఇస్తా ఉన్నారు. కాబట్టి అట్లా పెట్రోల్ బంకులు పెట్టిస్తా ఉన్నాం, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ పెడతా ఉన్నాం. మరి ఇట్లా కూడా ఈ కుట్టు మిషన్ కేంద్రం కూడా మేము బయట పెట్టుకొని నడిపిస్తాం. మాకు ఒక షాప్ కు ఇట్లా లోన్ కావాలంటే కూడా వడ్డీ లేకుండా ఇస్తా ఉన్నాం. మీ దగ్గర కూడా ఏమైనా డబ్బులు ఉంటే ఇప్పుడు ఇల్లు మొదలు పెట్టడానికి అసలే లేకుంటే ఒకరికొకరు బదిలియండి. ఖచ్చితంగా ఆ డబ్బులు మీకు ఆ ఇల్లు డబ్బులు వెంటనే 10-15 రోజులలో పడతా ఉంటాయి కాబట్టి మళ్ళీ వాళ్ళ అప్పు వాళ్ళు కడతారు. మహిళా సంఘం లీడర్లు కూడా ఆ రకంగా సహాయం చేయాలని కోరుతా ఉన్నాను. తప్పకుండా ఇప్పుడు మనకు గతంలో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.